హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఉద్యోగ భవిష్య నిధి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ నగదు విత్డ్రాకి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి అనేది చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. ఈపీఎఫ్ క్యాష్ విత్డ్రాలు ఇకపై సులభతరం కానుంది. బ్యాంక్ అకౌంట్ల మాదిరిగానే ఈపీఎఫ్ క్యాష్ ను కూడా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా క్యాష్ విత్డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. అట్ ప్రెజెంట్ పీఎఫ్ క్యాష్ విత్డ్రా చేయాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. అంతేకాకుండా ఒక్కోసారి రిక్వెస్ట్ రిజెక్ట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే నగదు విత్డ్రాను సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏటీఎం ద్వారా నగదు విత్డ్రాకి అవకాశం కల్పించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి కొద్ది రోజుల క్రితం స్వయంగా వెల్లడించారు. మరోవైపు యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాకి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. ఇందుకోసం ఎన్పీసీఐతో ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మోస్ట్లీ జూన్ నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అదే గాని జరిగితే ఫోన్ పే గాని, గూగుల్ పే గాని, పేటీఎం వంటి పేమెంట్స్ యాప్ ద్వారా కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే మాక్సిమం ఎంత క్యాష్ విత్డ్రాకి అవకాశం కల్పిస్తారు, ఏమైనా లిమిట్స్ ఏమైనా పెడతారా వంటి వివరాలు మీకు త్వరలో వెల్లడికానున్నాయి. ఇలా నగదు ఉపసంహరణ చేయడం వల్ల ఎమర్జెన్సీలో ఈ పీఎఫ్ సొమ్ము అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. కానీ అదే సమయంలో చీటికి మాటికి గాని మనం నగదు వాడుకుంటూ పోతే పీఎఫ్ యొక్క అసలు ఉద్దేశం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. సో దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందించడానికి మాకు మీ సపోర్ట్ అండ్ లవ్ కావాలి విత్ లైక్స్ అండ్ కామెంట్స్. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.